हाय गाइस అందరికీ నమస్తే వెల్కమ్ టు సారా వైటీ ఛానల్ అండి. సో గైస్ ఇవాళ టోర్నమెంట్ రోజు అన్నమాట. హైదరాబాద్ గెలాక్సీ నైట్స్ నిన్న మనకి S25 అల్ట్రా లాంచ్ అయితే అయిపోయింది కదా. సో ఆ వ్లాగ్ కి బాగానే ప్రేమ చూపించారు. ఈ వ్లాగ్ కూడా మంచి ప్రేమ చూపిస్తారు అనుకుంటున్నాను. అండ్ గైస్ మనకి సామ్సంగ్ వాళ్ళు ముందుగా గుడీస్ పంపించారనమాట. అవన్నీ కూడా చూపిస్తాను. అండ్ ఆ తర్వాత నిన్న కళ్ళైన క్రియేటర్స్ ని కలుద్దాం. అండ్ అంతేకాకుండా COD మొబైల్ టోర్నమెంట్ కూడా ఉందన్నమాట. పెద్ద పెద్ద యూట్యూబర్ల మధ్యలో మనం హైదరాబాద్ టీమ్ ని రిప్రజెంట్ చేస్తున్నాం. సో యుద్ధమే జరగబోతుంది అనమాట. ఒకటి కాదు రెండు కాదు ఇన్ని పంపించారన్నమాట మనకి గిఫ్ట్స్ సామ్సంగ్ వాళ్ళు. ఒక్కొక్కటి చూపిస్తాను. ముందుగా పాల పేప లాగా ఇచ్చారన్నమాట గెలాక్సీ పేప. సో ఇది మనం స్ట్రీమ్ లో తాగడానికి ఉపయోగిద్దాం. దీన్ని దేనికి వాడతారో తెలియదు గైస్. నాకు కామెంట్ అని చేయండి, నాకు చెప్పండి. సో ఏదో పేపర్ ఇచ్చారు. ఇప్పుడేగా బకెట్ హార్లిక్స్ తాగింది. అండ్ అలాగే ఒక మెసేజ్ అనమాట, చిన్నపాటి మెసేజ్. హాయ్ గెలాక్సీ ఎంతూసియాస్టిక్ అని చెప్పి మొత్తం అంటే మనం సామ్సంగ్ తో జర్నీ చేసినందుకు దానికి అప్రిషియేట్ చేస్తూ మొత్తం ఒక క్యూట్ మెసేజ్ రాశారు మనకి వీళ్ళు. అండ్ ఇదే కాకుండా మనకి ఒక బుక్ ఇచ్చారు. అండ్ అలాగే క్యూట్ పెన్ అయితే ఇచ్చారు. రెండు చాలా బాగున్నాయి గైస్. మనకి ఇది మొత్తం ఈవెంట్ స్కెడ్యూల్ది ఒక కార్డ్ లాగా ఇచ్చారు. మొత్తం ఈవెంట్ గురించి అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ట్యాగ్. సో ఇప్పుడు ఈ ట్యాగ్ వేసుకుని మనం మిగతా క్రియేటర్ని కలడానికి వెళ్ళిపోదాం. అండ్ అంతేకాకుండా టోర్నమెంట్కి కూడా ఇదే ఎంట్రీ అనమాట, ఓ బెల్ల అది. సో చాలా వచ్చేయండి, వెళ్ళిపోదాం టోర్నమెంట్ దగ్గరికి. ఇదిగోండి గైస్, ఎవరు వచ్చారు చెప్పండి ఒకసారి చూసి కామెంట్ సెక్షన్లో. సహారా వెయిటింగ్. సారా పెట్టిన బెంగళూరు వచ్చాము. ఈయన ఫోన్ చేస్తే ఫోన్ పనే చేయలేదు తెలుసు. అంటే అది సరే బ్రో చేసి ఉంటారు గైస్. నాకు నిజంగా నాకు ఫోన్ రాలేదన్నమాట కాబట్టి. సో గైస్ ఇప్పుడు మన ధనుష్ అన్నకి కాసేపట్లో ఒక ఛాలెంజ్ ఇవ్వబోతున్నాం. ఆ ఛాలెంజ్ కూడా చూద్దాం కానీ కాసేపు వదిలేద్దాం. బాబు ఇప్పుడు రెడీ అయ్యి వస్తాడు అనమాట. సామ్సంగ్ టీ షర్ట్ అయ్యి వేసుకుని రావాలి. అది వేసుకుని వచ్చాక ఛాలెంజ్ చేద్దాం. అదే మూసేస్తాం టోర్నమెంట్ అప్పుడే. ఇప్పుడు తీయం బయటకి. ఇప్పుడు తీయకూడదు అలాంటి జాకెట్లు బయటికి, అమ్మాయిలు పడిపోతారు బ్రో. నాకెవరో పడరు అనుకున్నాను, ఇది పడింది ఏంటి బ్రో? నాకు ఒక డౌట్ బాగున్నారు బ్రో. థ్యాంక్ యూ బ్రో. నైస్ టు మీట్ బ్రో. గైస్ విన్నారా? ఇప్పుడు యాక్చువల్లీ బ్లాగ్ ఆపేసిన తర్వాత ధనుష్ అన్న ఒకటి అడిగాడు అనమాట, ఛాలెంజ్. నాకు ఛాలెంజ్, నేను ఒక అమ్మాయిని సెట్ చేయాలంట ధనుష్ అన్నకి. మరి సెట్ చేసి తీసుకొస్తా. మరి ధనుష్ ఏం చేస్తాడో అడగండి. మాట్లాడపోవాలి బ్రో. ఓ పని చేద్దాం. ఆ అమ్మాయి మాట్లాడి ఐ లైక్ యూ అని చెప్పాలి నీకు. అది చాలా ఎట్లయితుంది మీరు మాట్లాడుకుని. గైస్ మరి నేను ఎంత కష్టపడి సెట్ చేస్తే అమ్మాయిని ఈయన ఐ లైక్ యూ అని చెప్పించిన ఎంతసేపు ఎట్లా చెప్తారు బ్రో? ఐ లైక్ యూ అని నవ్విస్తా. నాకు వద్దు బ్రయ్యా. నవ్విస్తా, బ్లెస్సింగ్ చేపిస్తా. నవ్విస్తావా? ఓకే, బ్లషింగ్ అండ్ అలాగే నవ్వు రావాలన్నమాట. అమ్మాయిని అప్ చెప్తాను. అప్పుడు అమ్మాయి నచ్చకపోతే మాట్లాడి. అమ్మాయి నచ్చకపోతే కాదు, అమ్మాయిని మంచి అమ్మాయి సెట్ చేస్తాను నీకు. బ్రో పెద్దలు పట్టరాను. నీ ఏజ్ అంతా బీపేస్తాడు. హాయ్ బ్రో, రెడ్ పారాసైట్ బ్రో. నైస్ టు మీట్ యూ బ్రో. Like from long time waiting to see you. I like your like you know mentality bro. Like you play all the games. Yes bro. Like me only, no one does. And I love it bro. Guys meet Red Parasite. Hi. కన్నడ స్ట్రీమర్ అనమాట. మీకు తెలియపోవచ్చు, కొంతమందికి పీసీ గేమ్స్ ఆడేటోళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది మన ఛానల్లో పీసీ గేమ్స్ చూసేటోళ్ళకి. సో హీ ప్లేస్ ఎవ్రీ గేమ్ గైస్ ఇప్పుడే లోపలికి పిలబోతున్నారనమాట. సో లోపల టోర్నమెంట్ అంతా కూడా ఎలా ఉందో చూపిస్తాను. అక్కడ కొంచెం గోలగా ఉండొచ్చు, సో కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. సో ఇప్పుడైతే కనుక వెళ్ళిపోతున్నాము గైస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్రతి టీంకి అనమాట. మాది హైదరాబాద్ ఎక్కడుందో, హైదరాబాద్ అక్కడ ఉంది గైస్. సో సెకండ్ రో సెకండ్ కాలమ్ థర్డ్ రో ఉందనమాట. సో ఇదంతా స్టేజ్ డిఫరెంట్ టీమ్స్కి. అండ్ అలాగే టీమ్స్ మొత్తానికి కూడా రౌండ్ టేబుల్స్ పెట్టారు. సో ఇవి రౌండ్ టేబుల్స్ అనమాట. సో ఇలాగ ముంబై టీమ్కి, ఇలాగ లక్కీ ఛాలెంజెస్కి అలా డిఫరెంట్ టేబుల్స్ అన్ని కూడా పెట్టారు. సో ఇది గైస్ మొత్తం బిహైండ్ సీన్స్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు టెస్టింగ్ జరుగుతుంది డివైస్ అన్ని కూడాను. కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది టోర్నమెంట్ గైస్. ఇదిగోండి ఇప్పుడే లైవ్ సెటప్ చేస్తున్నాను. అప్పుడే బాల్ వేస్తున్నారు. అప్పుడే ఒక అరగంట నుంచి ఇదే పనులు అనమాట. తలగా కూడా అయిపోయింది. మరి స్ట్రీమ్ అవుతుందో లేదో చూడాలి ఇప్పుడు. టోర్నమెంట్ బిహైండ్ ద సీన్స్ గైస్ వర్స్ట్ ఉంటాయి, ఇలాగే ఉంటాయి అనమాట. మీకు ఏం తెలియదు. ఇదిగోండి నేను ఎక్కడున్నా అంటే ఇగో కెమెరామెన్ ఇక్కడ కూర్చుంటాడు. ఇంకెక్కడ ప్లేస్ లేకుండా పవర్ సాకెట్లు కూడా లేవు అనమాట.
సో ల్యాప్టాప్కి ఇది కూడా ల్యాప్టాప్ వేరే వాళ్ళు అనమాట తెచ్చుకున్నాను నేను అడిగి ఇక్కడ పవర్ సాకెట్ పెట్టి పెట్టేశాను. మనోడు కెమెరామెన్ ఉన్నాడు కదా, నేను టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు ఇక్కడ లైవ్ చూసుకుంటాడు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి వ్లాగ్ తీస్తాడు, లేదా అటు నుంచి అలా వెళ్ళి తీస్తాడు వ్లాగ్. సో కష్టపడుతున్నాం. బిహైండ్ ది సీన్స్ ఇలా ఉంటుంది గైస్, మీకు తెలియదు కాబట్టి ఒకసారి చూపిద్దాం అని చెప్పి చూపించారనమాట. సో గైస్ ఇదిగోండి మా టీమ్ కి అండదండ కెప్టెన్ ఎస్ఎంఆర్ గారు. బ్రో సో హ్యాపీ టు మీట్ యూ అగైన్. లాస్ట్ ఈవెంట్ లో మీకు గుర్తుంది లేదా మన ఎగిరిస్ట్, ఇప్పుడు మనం కలిసి బ్రదర్స్ లెక్క చెయ్యి బ్రో. బ్రో అదేమంటే ఇప్పుడేమో లైక్ నేనే వాళ్ళతో మాట్లాడి ఇలా నాకు సహారా కావాలి నా టీమ్ లో ఆడడానికి రికమెండేషన్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏదంటే ఇక్కడ బీజిఎంఐ లేదు, ఫ్రీ ఫైర్ లేదు, సిఓడి. ఎలా ఆడాలో ఏమో నాకేం తెలియలేదు. ట్రై చేద్దాం. గట్టిగా 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 ఓపెన్ ద ఫ్లాగ్ గైస్. ఇది మా ఫ్లాగ్ అన్నమాట. నేను బెంగళూరు నుంచి అంటే మీరు నాకు రికమెండేషన్ చేయించుకున్నారు కదా, హైదరాబాద్ పడింది మీకు. అదంతా మా చెయ్యి అనమాట గైస్. ఇదిగోండి హైదరాబాద్ గెలాక్సీ నైట్స్. అండ్ గైస్ షీ ఈస్ పిఎన్ రోజ్. సో షీ ప్లేస్ ఫ్రీ ఫైర్ రైట్? Yeah. So come my teammate. So we are going to play along with her as well. And one more teammate is here. Hi bro. Hi bro. Nice meeting you. I think we are first time meeting. Yes sir. Sahara. I'm in your team only. Okay, nice. Kichatopi. Kichatopi. Okay, nice meeting you bro. SMR told me about you. Okay. Bro, we'll rock the field. Well, let's win together. Let's win together. Guys, we are about to go in. సో అక్కడి నుంచి లైవ్ లో ఫుల్ డే చేసి అంతా కూడా చూస్తారు. హోప్ఫుల్లీ మా వాడు కూడా కెమెరామెన్ లోపలికి వెళ్తాడు అనుకుంటున్నాము. వాడికి ఎంట్రీ ఇవ్వలే ఫస్ట్. సో చూద్దాం మరి ఏమవుతుందో. సో ఎక్సైటెడ్, నర్వస్ అట్ ద సేమ్ టైం. For Hyderabad Galaxy Knights. सहारा वाइटी टीम तो देखिए मेरी ये भी खतरनाक ही लग रही है. और एसएमआर जब भी खेलने के लिए आते हैं वो जीतने की मानसिकता से ही आते हैं और उनको भी पता है कि काबिलियत वो रखते हैं कि जीत भी पाए. సో అలా మా ఇంట్రడక్షన్ అయితే కంప్లీట్ అయింది. అలాగే వేరే టీమ్స్ ఇంట్రడక్షన్ కూడా స్టార్ట్ అయింది అనమాట. అండ్ టీమ్స్ విషయానికి వచ్చేసరికి మిత్పా టీమ్, ఇందులో మన హైఫై గేమర్ కూడా అనమాట, మన తెలుగుడే. అండ్ అలాగే మిగతా టీమ్స్ వచ్చేసరికి స్లే పాయింట్ వాళ్ళ టీమ్, ట్రిగర్ ఇన్సన్ టీమ్, టెక్నో గేమర్స్ టీమ్, అండ్ అలాగే గేమర్ ఫ్లీట్ టీంలో మన ధనుష్ కూడా ఉన్నాడు అనమాట. అండ్ అలాగే కాశ్వి టీమ్, ఇందులో మన శోభన్ ఉన్నాడు. అండ్ అలాగే గరీబో టీంలో మన హలో తెలుగు గేమర్ కూడా ఉన్నాడనమాట. ఇలా చాలానే టీమ్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఈ స్క్రీన్ మీద కనిపించే వ్యక్తి ఎవరో కాదు, టామ్ బాయ్. మన లాస్ట్ వ్లాగ్లో కూడా చూపించాం కదా, ఏషియన్ ఈ స్పోర్ట్స్లో బ్రాంజ్ మెడల్ తెచ్చుకున్నాడు ఈ ఫుట్బాల్ గేమ్లోని. సో తన్ని సామ్సంగ్ వాళ్ళు రికగ్నైజ్ చేసి స్టేజ్ మీద తన గురించి చెప్తున్నారన్నమాట. అండ్ అంతేకాకుండా తనకి ఏదైతే మెడల్ ఏషియన్ ఈ స్పోర్ట్స్లో ఇచ్చారో అదే మెడల్ని తన ఇన్స్పిరేషన్ అయిన క్యారిమినేటి చేత మళ్ళీ సామ్సంగ్ వాళ్ళు ఇప్పించారు. Come on, make some noise. थोड़ी आता है. I'm from Hyderabad. We speak Telugu there, but मैं समझ सकता हूँ आपका हिंदी. I'm a huge fan of you. यार क्या बात है. మా టేబుల్ మీద ఈ రకంగా ఉంటుంది అనమాట సరంజామా. ఇదిగోండి కొత్త సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా. దీని ఏంటంటే టైప్ సి కేబుల్ తో ఒక అడాప్టర్ కనెక్ట్ చేశారు. ఈ అడాప్టర్ నుంచి మనం ఇంటర్నెట్, సౌండ్ కార్డు అండ్ అలాగే మనం క్యాప్చర్ కార్డు కూడా కరెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ సెటప్ అయితే ఒక రేంజ్ లో అయితే ఉంది కదా. ఎంత ఒక రేంజ్ లో సెటప్ చేసినా కానీ నా దరిద్రాన్ని మించలేరు కదా భయ్యా. అసలు నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడండి. నెట్ లేదు బ్రో, అసలు నెట్టే రావట్లేదు అన్న. ఎంత మంచిగా సెటప్ చేస్తే ఏం లాభం. అసలు నా వల్లే మొత్తం మ్యాచ్ అంతా కూడా డిలే అయిపోయింది అనమాట టోర్నమెంట్. మీరు అందరు కూడా చాట్ లో స్పామ్ చేశారు కదా, త్వరగా స్టార్ట్ చేయండి అని. దానికి రీజన్ నాకు నెట్ రాకపోవడం అనమాట. ఈ లోపల ప్రైస్ ఫుల్ కూడా అనౌన్స్ చేశారు. మ్యాచ్ 1 అయితే ట్రై చేసాం గైస్. నెట్ సరిగ్గా లేకపోవడం, జైరో సెన్సిటివిటీ సెట్ చేసుకోకపోవడం, అసలు కీ మ్యాపింగ్ కూడా సెట్ చేసుకోకుండా ఆడాను నేను గేమ్. అలా కష్టపడి #4 దాకా అయితే కనుక తీసుకొచ్చాం మన టీంని. గైస్ నేను తెలుగులో మాడుతున్నా కాబట్టి పర్లేదు. పిచ్చి అండ్ అలాగే పిఎన్ రోసి అండ్ అలాగే నేను ఎస్ఎంఆర్ బ్రో ఛానల్. ఇప్పుడు ఎస్ఎంఆర్ బ్రోకి ఇష్యూ కింద అరేంజ్ ట్రై చేస్తాడు బాబు. సో అప్పుడు దాకా చూడండి మొత్తం ఎంటర్టైన్ చేస్తున్నారు. జాయిన్ అయ్యాడు వేరే డమ్మీ అకౌంట్తో. ఎస్ఎంఆర్ బ్రో పేరే లేదు. कीप करने की कोशिश करें. जी हां, गेट कीप किया जा रहा है. गेम ऑफ फ्लीट बहुत ज्यादा ऊपर जाके डैमेज उनको पड़ा है. एक बार फिर से सहारा वाइटी उन्होंने इस मौके का फायदा उठाया. गेम ऑफ फ्लीट उनको एलिमिनेट किया गया और टीम नंबर 3 गामा के वो इस फाइट को अपने फेवर में लेके जाएंगे. सहारा वाइटी की बात करें, 3 इंडिविजुअल फिनिशेस उन्होंने निकाले और आप देखिए कितने सारे वो जो टीम्स है वो आपको
साउथ ईस्टर्न एजेस पे हमें देखने को मिल रहे हैं। के साथ एक और खिलाड़ी मौजूद रहेंगे पर घायल टाइगर जो डाउन पड़े हुए थे एलिमिनेट हुए सहारा वाइट उनको भी डाउन किया गया। DFG कोशिश उन्होंने इनिशियल वो फाइट थी, इनिशियल वो फिनिशिंग निकाले, उसके बाद वो फाइट लेने के लिए गए और टॉप पर उनको डाउन किया गया। तीन दोस्त की बात करें उनको भी फिनिश ऑफ किया जाएगा ऐसे बाहर गेमिंग। वो बचते एक आखिरी खिलाड़ी 1v4 की वो सिचुएशन लेकिन जी नहीं ఫస్ట్ మ్యాచ్ నాకు నట్ ఇష్యూ, సెకండ్ మ్యాచ్ ఏమో SMR కి స్టార్టింగ్ ఇష్యూ. బట్ ఎన్ని ఇష్యూస్ ఉన్నా కానీ సెకండ్ మ్యాచ్ అయ్యేసరికి హాస్ట్రీలో అయితే ఉన్నాం, మంచి స్కోర్ సెట్ చేసాం. మాకు విన్నర్ లేదు అంతే, బట్ వీఆర్ విత్ గుడ్ స్కోర్. సో మా టీమ్ ప్రజెంట్ ఏ మూడ్లో ఉందో ఒకసారి కనుక్కుందాం. రోజీ, how do you feel? हैश्री पहुंच गए. बेटर अब जीतेंगे. We'll try for the win. थर्ड पोजीशन पे है, हम आएंगे गाइस फर्स्ट पे. एटलीस्ट कुछ तो प्राइस लेके जाना है, बस वही है मेरा टारगेट. है ना SMR है ना? What's your feeling? हैश्री पहुंच गए. We'll win the cup. Confidence. ఈ సాల కప్ నమ్దే. కాన్ఫిడెన్స్ వచ్చిందా బ్రో? వచ్చిందా కాన్ఫిడెన్స్? నాకు ఎలాగో ఉంది బ్రో, అప్పటి నుంచి ఉంది నాకు. అందులో గుమ్మేద్దాం ఈజీ బ్రో. ఈ సాల కప్ నమ్దే. गेम ऑफ फ्लीट जरूर उठाना चाहे पर मिथपैट इस मुकाबले में सबसे पहले नॉक करे गए और बस देखना ये कि क्या वो फिनिश भी हो जाएंगे। हाई फाइव गेमर उनको भी डाउन किया गया और सहारा ने तो चाकू मार दिया। पहला नाइफ जो नॉक है मिथपैट को नाइफ करके समाप्त किया है सहारा वाइटी ने। हालांकि बदला लेने के लिए शुभ आए और सहारा उनको भी एलिमिनेट किया गया और हाई फाइव उनका फिनिश सहारा अपने साथ ले गए. ఎంత సపోర్ట్ ఇచ్చినా కానీ డ్రాప్ క్లాషెస్లో హెవీ అవ్వడం వల్ల ఈ మ్యాచ్లో ఎర్లీగా ఎలిమినేట్ అయిపోయాం. సో అక్కడతో క్వశ్చన్ మార్క్ అయితే అయిపోయింది అనమాట, మేము కనీసం విన్ అవుతామో లేదో అని. అండ్ లాస్ట్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి విన్ అని అనౌన్స్ చేసే లోపల అందరూ గ్రూప్ ఫోటో దిగుదాం అని చెప్పేసి అందరి టీమ్స్ని స్టేజ్ మీద పిలిచారు. సో అలా స్టేజ్ మీదకి వచ్చానో లేదో ఒక క్రేజీ ఫ్యాన్ అయితే మన పేరు అరుస్తూ హాయ్ చెప్తున్నాడు. సో దానికి కూడా నేను హాయ్ అయితే కనుక వే బ్యాక్ చేశాను. గ్రూప్ ఫోటో దిగిన తర్వాత ఫ్యాన్స్ వాళ్ళ క్రేజ్ని తట్టుకోలేక వాళ్ళు అడుగుతున్నారన్నమాట ఫోటో అని చెప్పేసి అరుస్తున్నారు. వాళ్ళ ప్రేమను తట్టుకోలేక సామ్సంగ్ వాళ్ళు ఒక్కొక్కరిని కేవలం స్టార్ క్రియేటర్స్ అంటే ఒక టీమ్ కి లీడర్ ఎవరైతే ఉన్నారో, ఇందాక నేను చెప్పాను కదా మిత్పాట్, టోటల్ గేమింగ్ అలాగా, సో టీమ్ లీడర్స్ తో ఫోటో దిగడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే జరిగింది. ఒక్క అతను మటుకు గేమర్ ఫ్లీట్ తో పాటు నన్ను కూడా దిగుతానని చెప్పేసి ఫోటో అక్కడ యాంకర్ని అడిగాడు అనమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫైనల్లీ విన్నర్స్ విషయానికి వచ్చేసరికి గేమర్ ఫ్లీట్ అండ్ అలాగే కాశీ మధ్యలో ఒకళ్ళు #1 ఒకళ్ళు #2 డిసైడింగ్ అనమాట. అండ్ కాశీ వాళ్ళ టీం ఫైనల్లీ విన్ అయితే అయ్యారు. అండ్ ముందు చెప్పాను కదా కాశీ వాళ్ళ టీంలో మన శోభన్ బ్రో ఉన్నాడు, మన తెలుగుడే. సో మన తెలుగుడు ఉన్న టీం విన్నర్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే గేమర్ ఫ్లీట్ టీంలో కూడా మన తెలుగుడు ఉన్నాడు, తను కూడా రన్నర్ అప్ అనమాట. సో మన ధనుష్ అన్న కూడా #2లో ఉన్నాడు అనమాట ఇండైరెక్ట్లీ. సో హ్యాపీ తెలుగు వాళ్ళు విన్ అయినందుకు. కానీ గైస్ మేము అన్ఫార్చునేట్లీ కనీసం #3 వచ్చిన బాగున్నాను, మాకు ప్రైజ్ మనీ వద్దును. మేము #4 అయితే వచ్చారనమాట. కొంచెం ఆ నెట్ ఇష్యూ లేకపోయి ఉంటుంటే అట్లీస్ట్ మేము #3 లేకపోతే #2 వద్దును. నన్నదర్లెస్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కాబట్టి, సో మనం చిల్ అవడానికి వచ్చాం కాబట్టి అంతే ఫన్ కింద తీసుకోవాలి. బట్ ఆ నెట్ ఇష్యూస్ లేకపోయి ఉంటే అట్లీస్ట్ #3 అని వద్దాం. అట్లీస్ట్ మన ఇంటికి ఒక ప్రైజ్ని తెచ్చుకునే వాళ్ళు. అన్నా ఎంత పంపిస్తున్నావు నాకు ప్రైస్ మనీ నుంచి? చెప్పా కదా 225 రూపాయలు, నీకు 10 రూపాయలు పంపిస్తాను. మరి ఏవి అమౌంట్ ఏమో బాబాయ్? పర్వాలేదా? ఏం పరెవరికి ఇస్తున్నానా? నీకే కదా. నీ అబ్బా. థ్యాంక్ యూ బ్రో. కంగ్రాట్స్ బ్రో, MVP. కామెంట్ ఏది కా బ్రో? ఏమని యూట్యూబ్ ఛానల్ ఏమేంటి బ్రో? Ashwiji, nice meeting you again. Congratulations once again. Thank you so much. You remember me, right? Yeah, we just met some months ago, na? Yes. Name my channel name. Ram. I told you I'll ask my channel name again. I know you're like he's gonna ask me the name. I know you kept that face. I forgot. What was it? Try to guess. I don't know. So I'll give you a hint. It is a dessert. I don't remember. Okay. Next time remember it. Okay. It is Sahara white tea. Sahara. Oh yeah. कोई ना. We'll give one chance. Okay. We'll give one chance. Desert. Desert.
she thought is eating. Okay, nice meeting you, Kashi ji. फिर मिलेंगे. Okay. I'll tattoo it. థ్యాంక్ యూ. ఓకే అండ్ గైస్ తిను వచ్చేసి డోలో వైట్ అనమాట, కన్నడ యూట్యూబరే, ఒక చిన్న యూట్యూబర్. కానీ తిను పెద్ద యూట్యూబర్స్ని ఎప్పుడు కలిసినా సరే ఈ టీషర్ట్ చూసారు కదా, గత కొన్ని ఈవెంట్స్ నుంచి ప్రతి క్రియేటర్ని కలిసి వాళ్ళ చేత సైన్ చేయించుకుని ఇలా కలెక్ట్ చేస్తాడంట టీషర్ట్ని. సో నాతో కూడా సైన్ చేయమన్నాడు ఆటోగ్రాఫ్ తన టీషర్ట్ మీదను. తిన్న యూట్యూబ్కి ఉన్న పిచ్చిని అండ్ అలాగే క్రియేటర్స్ మీద ఉన్న ఇన్స్పిరేషన్ చూసి ఫిదా అయితే అయిపోయాను. సో నేను కూడా అందులో భాగం అయిపోదామని సైన్ అయితే కనుక చేశాను. Sara is DS Gaming Vati. He's also BGMI partner and 150K YouTuber. Hi, nice meeting you, bro. Sara bro. ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రో. అమ్మో తెలుగు వచ్చా మీకు? కొంచెం తోడ లేదు వస్తుంది అన్నా. It's like Johnny Sins of Karnataka. Johnny Sins of Karnataka. So guys, it was nice meeting Sahara. కాదన్నా, నైస్ మీటింగ్ కాదన్నా, చాలా బ్యాడ్ మీటింగ్ అయింది. అంటే మన ఇద్దరం కలడం, మనం అందరం కలడం గుడ్ మీటింగే. Wanted to win it, that's why. ఎందుకు బ్యాడ్ మీటింగ్ అంటే మేము ఇద్దరం కలడం నైస్ మీటింగే, కాకపోతే బ్యాడ్ మీటింగ్ ఏంటంటే మాకు ప్రతి మ్యాచ్ బొక్క. అసలు ఇందాక మీరు చూసారు కదా, గ్లిమ్స్ లో చూపించుంటాను మీకు. ఫస్ట్ మ్యాచ్ నాకు పని చేయలేదు, సెకండ్ మ్యాచ్ ఈయనకి పేరు చేంజ్ చేయలేదు, అంతేనన్నా? లేదు, ఇట్స్ ఓకే. కారణాలు చెప్పట్లేదు. I played nice, like I'm satisfied with my gameplay. Yeah. Me also I'm satisfied with my gameplay. ఇద్దరు కోంబోలో బాగానే కిల్లు కొట్టాం కదా బ్రో, చిల్ అవుదాం. అంతే, చిల్ అవడం. కలుద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, అన్ని చేయండి. బాయ్ బాయ్. Bye. Good. Okay, friends. Bye.